తెలివైన దేశ ప్రేమికులైన మళ్ళా మా సబ్స్క్రైబర్స్ కి స్వాగతం సుస్వాగతం. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఇప్పుడు జరుగుతున్న 4 రాష్ట్రాల కంటే చాలా ఎక్కువ అటెన్షన్ డ్రా చేస్తుంది. మరి అంటే ఇక్కడ గత 3 ఎలక్షన్ నుంచి పెద్ద ఎత్తున గుండాయుధం, అంటే గుండాలు స్వైర విహారం చేస్తూ ఉంటారు ఎలక్షన్ లో. ఎస్పెషల్ గా హిందూ ఓటర్లను భయభ్రాంతులను చేస్తూ బయటకు రాకుండా వాళ్ళ గుండాయుధం చూపిస్తూ కొడుతూ బాంబులు వేస్తూ అల్లకల్లోలం చేస్తూ ఉంటారు. సో మాక్సిమం రిగ్గింగ్ లాగా చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఏజెంట్ల పైన దాడులు ఎన్నో జరిగాయి. అయినా కానీ మహావీరులు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మరి వాళ్ళ ప్రాణాలు అడ్డం పెట్టుకొని ఇక్కడ శత్రువులు ఎట్లయితే మనం వీర సైనికులు బార్డర్ లో కొట్లాడుతూ ఉంటారు, మరి వాళ్ళు ఎంత సాహసమో అంతకంటే మరి 100 రెట్లు. ఎందుకంటే వాళ్ళకు తుపాకులు ఉంటాయి, చంపగలుగుతారు, చచ్చిపోతారు ఆ ప్రయత్నంలో. కానీ వీళ్ళు కేవలం దేశం మీద ప్రేమతో, వాళ్ళకు వచ్చే కోట్లు రావు వాళ్ళు చచ్చిపోతే, కానీ దేశం అభిమానంతో, అభిమానం కాదు ఇక్కడ వాళ్ళ సర్వైవల్ అనమాట. పట్టించుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు ఉండవు, వాళ్ళ ఆడవాళ్ళు ఉండరు, వాళ్ళ ఆస్తులు ఉండవు, వాళ్ళ పెళ్ళాలు ఉండరు, మొత్తం హిందూ మతం మాయమైపోతుంది, వాళ్ళే ఉండరు. కాబట్టి మరి దేశం సర్వనాశనం అయిపోతుంది. ఒకసారి పాకిస్తాన్ చూడండి, బంగ్లాదేశ్ చూడండి, మరి ఆ మతమైన వాళ్ళు హాయిగా ఉండగలరా? ఉండలేరు. అక్కడ కూడా ఒకరి మసీదులో కూడా బాంబులు పెట్టుకుంటూ ఉంటారు. సో ఇది ఒక భయంకరమైన పరిస్థితి వెళ్ళకూడదు అంటూ వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్ముడికి చాలా ఇష్టమైన వాళ్ళు అవుతారు భగవద్గీత ప్రకారం. మరి ధర్మాన్ని గెలిపించే వాళ్ళు, ధర్మం గెలవడానికి పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దైవ అంశ సంభూతులు. ఈ లోకంలో, ఈ భూలోకంలో వాళ్ళ కష్టాలు కలిగిన వాళ్ళు దైవలోకంలో మళ్ళీ జన్మల్లో ఈ పుణ్యాన్ని వాళ్ళు తీసుకెళ్తారు. సో లెట్స్ సీ ఇక్కడ ఏం జరుగుతుంది. మరి మోడీ గారు వస్తుంటే ఎంత ఆనందంగా, ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా మరి కేరింతలు పెడుతున్నారో ఒకసారి చూడండి. ప్రజల్లో ఎంత మార్పు వచ్చింది. ఈసారి ఖచ్చితంగా బీజేపీ విన్ అయి తీరుతుంది అని చెప్పడానికి మీకు కొన్ని సూచనలు చూపిస్తాను. మరి కొన్ని అద్భుతాలు జరిగేటప్పుడు మనకు కొన్ని సిమ్టమ్స్ వస్తుంటాయి. అలాగే ఈసారి కూడా మరి మొట్టమొదట మనం చూసింది ఒకటి దొంగ ఓట్లు. మరి 1,22,00,000 వరకు తీసేసేయడం జరిగింది. సో అది అంత ఆషామాషిగా జరగలేదు. ఎలక్షన్ కమిషన్ చాలా సిన్సియర్ గా ఎంతో మంది ఎఫర్ట్ వల్ల అది జరగడం జరిగింది. మరి ఆ గుండాలను ఎదుర్కొంటూ ఆ గుండాయుధాన్ని మరి ఇక అంతా చేసినప్పటికీ ఇంకా ఇంకా అది చేయగలిగారు. నెక్స్ట్ ఇంకా ముందు ముందు చెప్తాను. ఒకసారి ఇది చూడండి ఎంత కేరింతలు కొడుతున్నారో. ఆ సంతోషం చూడండి. హిందూ అమ్మాయిలు, మంచి ముస్లింలు కూడా ఖచ్చితంగా దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా బీజేపీ వైపు నిలబడతారు మిత్రులారా. కేవలం మత పిచ్చితో ఉన్న ముస్లింలు మాత్రమే టీఎంసీ వైపు వెళ్ళిపోతున్నారు. చూస్తున్నారా కేరింతలు? వాళ్ళ ఆనందంకి అవధులు లేవు. ఇలాగా చాలా అద్భుతంగా మరి రికాల్ చేస్తున్నారు. మరి అట్లాగే మనం టీఎంపీలో కూడా చూద్దాము. యోగి ఆదిత్యనాథ్ కూడా వచ్చారు. మరి ఇక్కడ గెలవడానికి ఇంకొక ముఖ్యమైన అవకాశం ఏంటంటే, ప్రజల్లో ఎప్పుడైతే ఆర్మీ 2,40,000 మందిని సిఆర్పిఎఫ్ వాళ్ళను జవాన్లను దించారు. సో లోకల్ పోలీసులు కొంతవరకు అటుండడానికి ఆస్కారం ఉంది.
ఎవరు అంటే ఐపీఎస్ లో కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేసింది, వాళ్ళ ప్రభుత్వం వస్తుంది కదా అన్నట్టుగా. కానీ ఇప్పుడు ట్రెండ్ మొత్తం మారిపోయింది, మొత్తం బీజేపీ వచ్చినట్టుగా ఉంది అనేసరికి ఐపీఎస్ లో ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారో, టీఎంసీకి అనుకూలంగా ఉన్న చీఫ్ సెక్రటరీ కూడా తీసి పడేశారు. ఆమెకు ఈ ఐపాక్ ఏదో ఉంది సంస్థ, వీళ్ళ ఎలక్షన్లలో మొత్తం ఐపాక్ కూడా పహా దరిద్రుడు వాడు, పీకే మరి. వాడు ఎలాంటి గిమ్మిక్లు వాడతాడంటే జగన్మోహన్ రెడ్డికి ఆ కోడి కట్టి ఆలోచన చెప్పింది కూడా వాడే. అంటే లాస్ట్ టైం మమతా బెనర్జీ కట్టుకొని యాక్సిడెంట్ అయినట్టు ఇలా అటాక్ చేసినట్టుగా బీజేపీలు నటిస్తూ తిరిగింది. అది కూడా ఇలాంటి ఐడియాలు చెత్త ఐడియాలు ఇచ్చి వాడు గెలుపుకి ప్రయత్నం చేస్తారు. అందుకే బీజేపీ దూరం పెట్టింది. ఫస్ట్ లో బీజేపీ 2014 లో ఎంటర్టైన్ చేసింది. అయితే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ మోసాలు దూరం ఉంటారు. సో వీళ్ళు కొద్దిగా సిన్సియర్ గా ఉంటారు, శత్రువునైనా ప్రేమిస్తుంటారు. భగవద్గీతలో చెప్తుంటారు, శత్రువు అయినా వాడు మనకు ఒక అవకాశం, ఒక అవసరం కోసం వచ్చినప్పుడు వాడిని మిత్రుడిగా కాకుండా నిష్పాక్షికంగా ట్రీట్ చేయాలి. నేను ఒక ఎస్ఐ ఒక పోలీస్ స్టేషన్ ఉన్నాను, నా శత్రువు ఒక కేసు ఇరుక్కున్నాడు, కానీ అందులో వాడి న్యాయం ఉన్నప్పుడు ఐ షుడ్ డూ జస్టిస్ టు హిమ్ అనమాట. అరే ఇదే ఛాన్స్ అని చెప్పి వాడిని ఇరికిచ్చి వాడిని ఇంకా ప్రాబ్లం క్రియేట్ చేయాలి. అప్పుడు ఏదో ఒక రోజు వాడు మళ్ళీ మన స్నేహితుడిగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మోడీ గారు అలాంటి వ్యూహాలు, మోడీ అని కాదు బీజేపీలో ఆర్ఎస్ఎస్ లాంటి వ్యూహాలు బాగా ఎప్పటి నుంచో అలవాటు చేశారు వాళ్ళకి. సరే మిత్రులారా, ఇలా అంటే ఏమి చేయడము, కాబట్టి వీళ్ళు ఇప్పుడు బయటకు రాగలుగుతున్నారు, వీళ్ళు స్వేచ్ఛగా ఇప్పుడు ఓటు వేయగలుగుతున్నారు. అందుకే చూడండి ఆర్ఎస్ఎస్ బీజేపీ దీంట్లో లోపల గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళు చాలా వర్క్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఇంటింటికి వెళ్తూ హిందువులను అవేర్నెస్ చేస్తున్నారు. మనం పొద్దున 6 గంటలకు వెళ్ళి ఓటేయాలి, 6 గంటలకు వరకు అక్కడ ఉండాలి. అంటే వీళ్ళు 5 గంటలకు లేచి వెళ్ళి 5:30, 6 గంటలకు వాళ్ళు అక్కడ ఉన్నారు. 7 గంటలకు ఎలక్షన్ మొదలైపోయింది. ఇప్పుడు 12 గంటల వరకే 40% పైగా ఓటింగ్ జరిగింది. అంటే ఇప్పుడు 2-3 లోపల ఇది 60-70 వెళ్ళిపోతుంది. ఈసారి కూడా 90% ఎలక్షన్ దాటబోతుంది అనిపిస్తుంది. సో ఓటు ఉన్న వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, మరి ఎంతో మందిని తీసేశారు కాబట్టి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వినియోగించుకోవాలి అన్న జరిగింది. ప్లస్ ఆర్ఎస్ఎస్ బియ్య వాళ్ళు కార్యకర్తలు కూడా చాలా రాష్ట్రాల్లో కూడా వాళ్ళను, అంటే ఇప్పుడు బెంగాల్ ఓటర్స్ ని ఇక్కడ గ్యాదర్ చేసి ట్రైన్ లో నుంచి జెండా ఊపి మళ్ళీ పంపించేశారు వాళ్ళని అట్లా. సో అది మరి వాళ్ళు మతాన్ని ఉపయోగించుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు వాడకూడదు? ఇప్పుడు మోడీ గారు కూడా మహంకాళి పూజ చేసి వెళ్ళారు, ఏమైతే అన్ని చోట్లకు వెళ్తుంది మమత. అది నటన అన్న విషయం అక్కడ హిందువులందరికీ గ్రహించేశారు. నటన ఒకసారి చేస్తాం, 2 సార్లు చేస్తాం. అట్లాగే నిజమైన ముస్లింలు కూడా గుర్తిస్తారు, అది కేవలము ముస్లింల మీద ప్రేమ కాదు, ఆమె అధికారంలో ఉండడం కోసం. ముస్లింలు నిజంగా డెవలప్ అవ్వాలంటే అక్కడ ఇండస్ట్రీస్ రావాలి, పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగితే అందరూ బాగుపడతారు. సో అలాంటివి చేయదు. అక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున రోహింగ్యాలు రావడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళ అడదిడ్డంగా వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉంటారు. వాళ్ళు నేరాలు ఎన్ని చేసినా వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ ఉంటది, వాళ్ళ ఓట్ బ్యాంక్ కాబట్టి. సో ఇలాంటి దరిద్రమైన పనులు చాలా చేస్తుంది. సో ఆ గుండాయిజం వల్ల లాస్ట్ టైం గెలిచింది, అది కూడా బీజేపీ వాళ్ళు గ్రహించారు. ఇంకా ఇప్పుడు తప్పితే ఇంకా మళ్ళీ రావడం చాలా చాలా కష్టం. ఈ 5 ఏళ్ళు కనుక ఒకవేళ ప్రభుత్వం వీళ్ళది రాకుంటే ఈ 5 ఏళ్లలో ఆమె ఎన్ని అరాచకాలు చేస్తుందో, ఈ లోపల ఎంతమంది నాయకులను ఏం చేస్తుందో తెలియదు. చాలా ఘోరాలు జరగబోతుందని గ్రహించి వాళ్ళు ఇప్పుడే పెద్ద ఎత్తున వస్తున్నారు. లెట్స్ సీ ఇప్పుడు మరి మమత ఎలా ఉంటుంది అన్నది. మరి యోగి ఆదిత్యనాథ్ రాగానే కూడా ఎలా ఇలా ఫేస్ లో ఎలా వెళ్ళిపోతున్నా ఒకసారి చూడండి. కొంచెం ముందుకు వెళ్దాం మరి. యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి భారతి అనే ఒక పద్యం ఉంది మరి భగవద్గీతలో. ఎప్పుడెప్పుడైతే దుర్మార్గం పెరిగిపోయి సన్మార్గులు శిక్ష అనుభవించి బాధపడుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు దేవదూతలు దేవుడు పుడతాడు అన్నట్టుగా, మరి దేవుడు అంటే దైవం మానుష రూపేణ అన్నది కూడా ఇంకోటి కరెక్ట్. అంటే దేవుడు తన కిరీటాలతో కృష్ణుడు లాగానే రాడు, మనుషులు లాగానే వస్తాడు మనలాగే. మన మధ్య నుండి ధర్మాన్ని గెలపడానికి వచ్చిన ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ కానీ నరేంద్ర మోడీ కానీ వీళ్ళందరూ అనిపిస్తుంది. ఒకసారి మీరే గమనిస్తే, మీరు ఒకవేళ తమో గుణంలో ఉంటే మీరు గుర్తించలేరు. తమో గుణం ఉన్న వాళ్ళు మంచి వాళ్ళని చెడ్డవాళ్ళుగా, చెడ్డవాళ్ళని మంచి వాళ్ళుగా భావిస్తారు. సత్వగుణం ఉన్న వాళ్ళకి ధర్మం సత్యం సత్యం లాగా, అసత్యం అసత్యం లాగా కనబడుతుంది. మరి
అలాగే రజోగుణం మన వాళ్ళు అందరు సమానమైన భయ్, రాజకీయ నాయకులు అంటే అందరు దొంగలే అంటాడు వాడు. వాడు ఎంత దొంగ అంటే వాడు ఎప్పుడు రాజకీయాలు చూడు, వాడు సినిమాలో చూస్తాడు. ఇదంతా సినిమాల ప్రభావం. నేను కూడా ఒకడు కలిసాడు నాకు, ఒక ముస్లిం అతను. అందరూ ఒకడే వాళ్ళు ఎంఐఎంలు చేస్తారు, మరి బీజేపీలు అట్లే చేస్తారు, అందరూ వీళ్ళు మోసగాలే అంటాడు. ఎందుకంటే వాడు జాబ్ చేస్తుంటాడు, ఎప్పటికైనా అది తీసి చూడాడు అని నాకు అర్థమైంది. కొన్ని క్వశ్చన్లు వేస్తే ఇట్ ఈవెన్ స్టడీ అట్ ఆల్. అయితే చాలా మంది ఈ టాపిక్ మాట్లాడే వాళ్ళందరూ నేను ఎన్నోసార్లు మాట్లాడి డిస్కస్ చేస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ సినిమాలు చూస్తుంటారు, సినిమా ప్రభావానికి లోనైన వాళ్ళు. సినిమాల్లో ఏం చేస్తారు, రాజకీయ నాయకులను తిట్టేస్తారు అందరు కలిసి. ఫ్యాక్షనిస్టులు అందరు దొంగలే అనేస్తుంటారు. ఫ్యాక్షనిస్టులు మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. అయితే ఈ ఫ్యాక్షనిస్టు ఆ ఫ్యాక్షనిస్టులు అందరూ స్వార్థపరలే. కానీ వీళ్ళను పని అని ఒక హీరో, ఆయన పేరేదో ఉంది, గోపిచంద్ హీరోగా ఉన్న దాంట్లో చూపించారు. అట్లాగా రాజకీయాలను తిట్టడం వల్ల రాజకీయాల్లో తిట్టి సినిమాల్లో భయంకరంగా రాజకీయ నాయకులను కలిపి తిడతా ఉంటారు. వీళ్ళు దానికి ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటారు. నిజాలు ఎంతవరకు అని చూడరు వాళ్ళు. ఒక విద్యార్థులు ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, ఒకడు కొడతాం కూడా అన్యాయంగా, అతన్ని శిక్షించాల్సిందే తప్ప ఇద్దరిని వచ్చి టీచర్ కొట్టేస్తారు. అది చాలా తప్పుడు పని. ఇద్దరు కొట్టుకున్నారని కాదు, మొదట ఎవడు కొట్టాడు, ఎందుకు కొట్టాడు, ఎలా గొడవైంది ఆలోచించాలి. అట్లే క్లాసులో ఒకడు ఇద్దరు ముగ్గురు చిల్లరగాళ్ళు ఉంటే వాళ్ళ క్లాస్ అందరు పిల్లల్ని మీద దాడులు చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తుంటే ఈ గుండాలు మంచి వాళ్ళను సఫర్ చేస్తూ ఉంటారు. మంచి వాళ్ళకి యూనిటీ ఉండదు, వాళ్ళకి యూనిటీ ఉండదు. గుండాలకు వాళ్ళకి రాజకీయ సపోర్ట్ కూడా దొరికింది అనుకోండి, పోలీసులు సపోర్ట్ దొరుకుతుంది. వాడు ఏం చేసినా లోపలికి ఆగి బయటకు వచ్చేస్తాడు. ఎవరెవరు ధర్మం మీద, సత్యం మీద, లేదా మంచి పని చేయడానికి పనిచేసుకోవడానికి వాళ్ళకి ఆపోజిట్ పార్టీలు వాళ్ళ మీద సడన్ గా అటాక్ చేసేస్తారు. చాలా ఒకని అటాక్ చేస్తే కొత్త వాళ్ళు పుట్టుకరారు, వీళ్ళ దగ్గర యూనిటీ ఉండదు. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళ ఈ రాజకీయ చైతన్యం వల్ల మరి చైతన్యం మోచి వీళ్ళు ఎదుర్కోగలుగుతున్నారు. ఒక కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే మాత్రం మరి ఇది అవడం కష్టమే. కానీ కాంగ్రెస్ వాళ్ళు 2011లో వాళ్ళు కూడా 70 మందికి ఒక సిఆర్పిఎఫ్ జవాన్ పెట్టి అప్పుడు ఎలక్షన్స్ పెట్టాల్సి వచ్చింది వాళ్ళకి. సో మరి 35 years సిపిఎం వాళ్ళు ఎలా పరిపాలించారని అప్పట్లో నాకు పెద్ద క్వశ్చన్ గా ఉండేది. అయితే వాళ్ళు భయంకరమైన గుండాలను వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో ఆ గుండాయిజము ముస్లిం యువకాల వాళ్ళ అంటే దాని వాళ్ళు ఏం చేసినా, తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళను సపోర్ట్ చేయడం వల్ల ఆ గుండాలంతా వీళ్ళని గెలిపిస్తూ వెళ్ళిపోయారు. సామాన్య ప్రజలు ఓటు వేసే అవకాశం కూడా రానిచ్చేవాళ్ళు కాదు. సరే, ఇంకా చూద్దాం. మరి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ వస్తుంటే ఎలా ఉంది? రోడ్ షోలో సో ఎవరు గెలుస్తారో దానిపైన మరి సౌండ్స్ చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అంటుంటారు అన్నాడు, అక్కడ టీమ్స్ వస్తుంది, ఎప్పుడు అట్లా వస్తుంది అంటాడు. వీళ్ళు ఎలా ఉంటారండి, ఈ సైకాలజీ ఉన్నవాళ్ళు, వాడు కింద పడితే వాడు కిందనే పడతాడు అంటాడు. వాడు గెలుస్తూనే ఉంటాడు వాడు అంటాడు. సో గెలిచేవాడు ఓడిపోవచ్చు, గెలుస్తుండొచ్చు. కానీ ఇక్కడ బీజేపీ ఒక స్ట్రాటజీ చూస్తే చాలా క్లియర్ గా ఉంది. అసలు ఢిల్లీలో గెలవదు అనుకున్నా, అసలు అది చాలా కష్టం అనుకున్న సాధ్యం చేశారు. ఎందుకు, వీళ్ళు కూడా ఎప్పుడు చరిత్రలో ఇవ్వలేనని ఇచ్చారు వీళ్ళు. ఇంతవరకు తెలంగాణలో కూడా గెలిచి ఉండేది కంపల్సరీ బీజేపీ. అయితే లేట్ గా స్టార్ట్ చేసింది ఒకటైతే ఎలాంటి పథకాలు ఇవ్వలేదు. పెట్రోల్ ఏదో తగ్గిస్తే ఎవరికి అర్థమవుతుంది, అది కూడా ఒక వారం రోజులు ఉండగా వాళ్ళు అమిత్ షా వాళ్ళు అక్కడికి వచ్చి ప్రకటించారు. ఆ చిన్న బెనిఫిట్స్ కొన్ని అర్థం కాలేదు. ఇక్కడ కరెంటు ఫ్రీగా ఇస్తామని క్లియర్ గా చెప్పారు వీళ్ళు. బస్సు ఫ్రీ అని చెప్పారు. ఇక్కడ కూడా బస్సు ఫ్రీ అంటున్నారు బెంగాల్లో. అదొక పెద్ద ప్లస్ పాయింట్ అనమాట. ఇక్కడ వీళ్ళకి ప్రజలు ఓట్లు పడాలంటే ఇవి కావాలి. దేశాన్ని డెవలప్ చేస్తాము, పెద్ద ఇండస్ట్రీ జాబ్లు అంటే అది కూడా ముఖ్యమంత్రి, అది పెద్దగా దానికి ఓట్లు పడవు. వీళ్ళు వ్యక్తిగత బెనిఫిట్స్ ఇస్తున్నారు. ఈసారి 1000 రూపాయలు అప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ వాళ్ళు ఇస్తున్నది. మంత్ పెన్షన్ కూడా ఈ స్కీమ్స్ బాగా ఇవ్వడం వల్ల, ప్రజల డబ్బులు ఇవ్వడం వల్ల, ఎప్పుడు కమ్యూనిస్టులు ఇవ్వండి ఇస్తుంది కాబట్టి రుచి చూశారు కాబట్టి అవి మహిళలు ఈ మాత్రం అమౌంట్ వచ్చిన ఈ ముసలి వాళ్ళకు 10,000 రూపాయలు సంతోషంగా ఇస్తున్నారు. కానీ ఇప్పుడు మోడీ గారు 2,000 చేస్తున్నారు దాన్ని. అట్లాగే మహిళలకు 1,500, ఎస్సీ ఎస్టీ లాగైతే 1,750 ఎంతో ఇస్తున్నారు.
ఇప్పుడు మోడీ డైరెక్ట్ దాన్ని డబల్ చేసేసారు. 3,000 ఒక మహిళకి ఒక కుటుంబంలో. ఇది చాలా గొప్ప విషయం అనమాట మహిళలకు. అందులో పెద్ద ఎన్నో చేస్తున్నారు వాళ్ళు ఓడేయడానికి. సో అది ఈజీగా బీజేపీ శ్రేణులు వెళ్ళి చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. నాకేంటి అంటారు వాళ్ళు ఓటేయడానికి, నాకేమొస్తుంది చెప్ప అంటారు. నీకు 3,000 వస్తామా నెలకు అంటే అది నెలకు 3,000 మహిళలు కొద్దిగా రైస్ తెచ్చుకుంటే ఎట్లాగో ఫ్రీ రైస్ ఉంటుంది, ఆ కుటుంబాన్ని ఎట్లాగో నడపచ్చు అని చూస్తారు. ఫ్రీ బస్సు అది ఒక గొప్ప విషయము. ఫ్రీ కరెంట్ కూడా ఇస్తున్నట్టున్నారు. సో ఇంకా 6,000 నుంచి 9,000 రైతులకు ఇస్తున్నారు. ఇంకేంటి చాలా బెనిఫిట్స్ ఇస్తున్నారు అనమాట. ఇక హ్యాండిక్యాప్డ్ కూడా డబల్ చేసినట్టున్నారు. సో డబల్ వాళ్ళకు డైరెక్ట్ గా క్యాష్ వస్తుంది. సో మరి ఇంకో డబుల్ ఇంజన్ సర్కార్ అవుతుంది అని ఒకటి చెప్తుంది. తద్వారా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ఒకప్పుడు కలకడ అనేది భారతదేశంలో నంబర్ 1 గా ఉండేది. దేశానికి కలకడ ముందు ఉండేది. ఇండస్ట్రియల్ డెవలప్ అయింది ఫస్ట్ కలకడలో. అయితే అక్కడ కార్మికుల సమస్యలు కూడా పెరిగిపోయినాయి. కార్మికుల యూనియన్లు పెద్ద ఎత్తున పోటీపడి వాళ్ళు కమ్యూనిస్టులు ఈ కార్మిక సంఘాలను మొత్తం వాళ్ళకి నెత్తి ఖరాబ్ చేసి, యాజమాన్యం అంటే వాళ్ళు దొంగలు, దోపిడీదారులు, వాళ్ళు మీరు రక్తాన్ని పిశాచాలకు పిండుకొని తాగుతున్నారు, దుర్రుకొని తింటున్నారు, మీ శ్రమను దోపిడీ చేస్తున్నారని వాళ్ళను కార్మికులు రెచ్చగొట్టి వాళ్ళను ఒక భయంకరంగా ఏమంటారు రాక్షసులాగా తయారు చేస్తారు. అప్పుడు ఇండస్ట్రియలిస్టులతో గొడవ పడతారు, కొడతారు, ప్రతిదానికి అడ్డు చెప్తుంటారు. తద్వారా ఇండస్ట్రీస్ అంతా వీళ్ళు పారిపోతారు. సో టాటా కూడా కంపెనీ పెట్టి అక్కడ కమ్యూనిస్టులు అంత కమ్యూనిస్టులు వాళ్ళు కూడా మారిపోయి పెట్టుబడులు పెడదాం, ఇండస్ట్రీస్ రావాలని చెప్పి తగ్గి ఎట్లయితే చైనాలో పాలసీ మార్చుకొని పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ లకు ఎంకరేజ్ చేస్తున్నారో అట్లాగే వీళ్ళు కూడా తగ్గి టాటా రిక్వెస్ట్ చేస్తే టాటా వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. మరి టాటా నానో స్టార్ట్ చేస్తే ఈ మమతా బెనర్జీ వాళ్ళకంటే ఎక్కువ ఈమె చేసి అక్కడ భూములు ఇవ్వకూడదు. ఎంత భూములు ఇస్తుంది, డబ్బులు కావాలి అడగాలి కదా ఆయన మమతా బెనర్జీ, దీన్ని డబ్బులు ఇవ్వమంటే డబ్బులు కాదు, మా భూములు పోయినాయి అని కంపెనీ పారిపోయేట్ చేసింది. అది కాస్త తీసుకెళ్లి గుజరాత్ లో పెట్టాడు. గుజరాత్ ఆయన వాళ్ళు టాటా వాళ్ళు. సో గుజరాత్ అద్భుతంగా ఈ నరేంద్ర మోడీ అప్పుడే టక్కున ట్రాప్ చేశాడు వాళ్ళను. వెంటనే ₹1 టాటా వాళ్ళని తీసుకెళ్లి అక్కడ అప్పటికక్కడే టకటక చేస్తారు. నరేంద్ర మోడీ సినిమా చూడండి, మీరు తెలుస్తుంది. నరేంద్ర మోడీ సినిమా చూస్తే మీద ఆయన ఎంత ప్రతి యాక్షన్ ఎలా చేసేవాడు. అందులో ఒక సినిమా ఉంది, 370 ఆర్టికల్ సంబంధించి ఒక సినిమా ఉంది. ఇవన్నీ చూడకపోతే మీరంతా కూడా దేశద్రోహులు అవుతారు. ఎందుకంటే మీకు తెలియదు, అక్కడ దేశద్రోహులు భయంకరంగా ఫైట్ చేస్తుంటే మనం సైలెంట్ గా కూర్చోవడం వల్ల మనం కూడా వాళ్ళకి సహకరించినట్టు అవుతుంది. ఎందుకంటే యుద్ధం చేసేటప్పుడు దుర్మార్గులతో సన్మార్గులు యుద్ధం చేస్తున్నప్పుడు చూస్తూ కూర్చుంటే వాడు కూడా వీడు ఒక వైపు తీసుకోవాలి, ధర్మం వైపు అడుగు వేసి వీడు యుద్ధం చేయాలి. ఇక్కడ యుద్ధం అంటే కత్తితోటి అక్కర్లేదు, మాట చాలు. మీరు ఒక మంచి వీడియో దేశ హితంతో పనిచేస్తున్న ఛానల్స్ కి ఒక లైక్, కామెంట్ చేయడం, షేర్ చేయడం, ₹1 డొనేట్ చేయడం కూడా చాలా మంచిది. అట్లాగే దేశ వ్యతిరేకలకు రిపోర్టింగ్ కూడా, దేశ వ్యతిరేక ఛానల్స్ ఏమేమి ఉన్నాయో పసిగట్టండి. ఇది ఒక యుద్ధమే మిత్రులారా. ఫైట్ చేసి వాళ్ళందరినీ రిపోర్ట్ కొడుతూనే ఉండాలి. తద్వారా ఆ ఛానల్ అన్ని డౌన్ అయిపోవాలి, ఈ ఛానల్ అన్ని పైకి వేస్తాయి. అప్పుడు ఏది ముట్టుకున్నా ఎవరు చూసినా ఇవే కనబడుతుంటాయి. అంతేగాని నేను ఏం చేయగలను, నా చేతి ఏం లేదు కదా అనుకుంటూ కూర్చుంటారు కొంతమంది నిరాశవాదులు. వాళ్ళకి తెలియదు, వాళ్ళందరికీ మీరు చెప్పాలి, ఎడ్యుకేట్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే మరి మనం కొంత సమయాన్ని సంపాదన కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. మరి వీళ్ళు ముస్లింలు 10 కంటే ఎక్కువ శాతం, 20%, 50% చాలా మంది పెద్ద ఎత్తున కూడా వాళ్ళ మత మార్పులకు ఖర్చు పెడుతున్నారు. క్రిస్టియన్స్ కూడా వాళ్ళ మతాన్ని మార్చు వాళ్ళకి చాలా మోటివేట్ చేస్తారు. మరి హిందువులకు మన మోక్ష ధర్మ లాంటి ఛానల్ కొందరు వాళ్ళు గర్భాపసులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్స్ ముస్లిం ఛానల్, ఎక్స్ క్రిస్టియన్ చాలా వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళకి మనం ఏమైనా డొనేట్ చేస్తున్నామా? డొనేట్ చేయకపోతే కూడా మనము దుర్మార్గులకు సాయం చేసిన వాళ్ళు అవుతాం. మన ఆశ అంతా మన పిల్లలకు ఎంత ఇచ్చినా ఇది పుణ్యం కిందికి రాదు. మనం చేసే పుణ్యం ఏంటి? ధర్మం గెలవడానికి పనిచేయడమే శ్రీకృష్ణ భగవానుడికి చాలా ఇష్టమైన పని. అందుకే దుష్ట శిక్షణ శిక్ష రక్షణ ఆయన లక్ష్యం. సో ఆ లక్ష్యం మీద పనిచేసి ప్రతి ఒక్కరు కూడా ఆయన అంశమే అవుతారు. సో మిత్రులారా, ఇంకా చూడండి, ఇప్పుడు మమతా బెనర్జీకి ఎలా ఉంటారు, ఏదో డల్గా ఉంటారా, ఎలా ఉంటారు చూడండి వాళ్ళు వెనక ఉండేవాళ్ళు. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక స్కూటర్ పైన వెనకాల కూర్చొని హెల్మెట్ పెట్టుకుంది, వెరీ గుడ్. అది రూల్ అనమాట. అది పెద్ద వైరల్ అయిపోయింది. కట్టెపుల్ల లాగా ఉంటుంది, బాడీ షేమింగ్ కాదండి. అంటే అంతే ఉంది, పిట్ట కొంచెం కూతగానం అన్నట్టు. ఎంత పవర్ఫుల్ చూడండి. జీవితంలో మీరు కూడా సైజ్ చూడకూడదు, మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరు. సో ఎనీవే, ఇంకా ముందుకు చూద్దాం ఫ్రెండ్స్. మరి చూడండి మమతా బెనర్జీ క్యాంపెయిన్, మరి ఇది ఎందుకు షేక్ అవుతా ఉంది.
వీళ్ళంతా ఎలా వస్తున్నారు? ఏది పెట్టినా కొద్దిగా షేకింగ్ అవుతా ఉంది చాలా మరి స్టడీలో కెమెరాలు, ఎందుకంటే వాకింగ్ లో తీస్తున్నారు కదా వాళ్ళు, దానివల్ల షేకింగ్ వచ్చింది అనుకుంటున్నాను. సరే మరి స్ట్రీట్స్ లోకి వెళ్ళిపోతుంది, ఇక మధ్యలో వెళ్ళిపోయి గలి గలి తిరుగుతూ పోతుంది. ఎంతగానో తిరుగుతుంది. కాకపోతే ఇలా కొద్దిగా యాక్సెస్ దగ్గరగా ఉంటాను అన్న పేరు తెచ్చుకుంది ఈమె. అప్పుడు మదర్స్ తెరీసా ఎలాగైతే చీర కట్టిందో అలాగే సింపుల్ గా ఉండటం ఈమె నైజం. అయితే ఈమెకు దత్తపుత్రుడు ఒకరు ఉన్నారు. వీళ్ళ వాళ్ళకి ఎవరికి ఇచ్చుకుంటుందో మరి పెద్ద ఎత్తున. ఈమెకు పెళ్లి కాలేదు. అయితే ఈ సౌండ్ కొంచెం బంద్ చేసి ఫ్రెండ్స్, మరి ఇందాక నేను మమతా బెనర్జీ ఒక ఆమె క్యాంపెయిన్ కూడా తీద్దామని చూశాను. అయితే అక్కడ పబ్లిక్ ఎలా ఉన్నారో చూస్తే పబ్లిక్ ఎక్కువ లేరు కాబట్టి కెమెరాలు అటువైపు పెట్టలేదని తెలుస్తుంది. అయితే ఇప్పుడు అమిత్ షా గానీ, మోడీ గారు, మళ్ళా యోగి గారి మీటింగ్ లకు పబ్లిక్ భయంకరంగా వచ్చారు, భయంకరంగా. సో కెమెరాలు పెట్టి తీసుకుంటే వాళ్ళ జనాలు ఒక సైన్యం చాలా దూరం వరకు వెళ్ళిపోతా ఉంది. సో ఇది పెద్ద ఎత్తున వచ్చింది కాబట్టి ఇక్కడ పెడుతున్నారు. సో అక్కడ రాలేదు కాబట్టి అక్కడ కెమెరాలు పెట్టట్లేదు. సో ఇంకోటి, ఆమె ఆల్రెడీ పవర్ లోనే ఉంది కాబట్టి వ్యతిరేకత అనేది భయంకరంగా ఉంది. సో ముస్లిం సోదరులు కూడా పెద్ద ఎత్తున, ఎవరైతే దేశాభిమానం ఉంటుందో, ఎవరైతే దేశం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి, అందరికి ఉద్యోగాలు కావాలి, అందరూ బాగుపడాలనుకుంటే ఖచ్చితంగా తెలివైన వాళ్ళందరూ కూడా బీజేపీకి ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు, ముస్లింల ఓట్లు అని అడేస్తారు, టీఎంసీ అనేది పట్టుకున్నారు నెత్తిలో. అప్పుడు గుండాయుధం నడిచినప్పుడు మంచి ముస్లింలు కూడా వాళ్ళు ఓట్లు వేయలేదు, వాళ్ళపైన దాడులు జరిగినాయి. వాళ్ళు సాధారణంగా వాళ్ళు కూడా ఓటేయరు. ఎవరైతే ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ ఉండి కొంచెం అందరూ మంచిగా కోరుకునే ముస్లిమ్స్, వాళ్ళు కూడా బయటికి రాలే, చిల్లర గొడవలకు వాళ్ళు వెళ్ళరు. ఎట్లయితే హిందువులు సెక్యులర్ ఉంటారో వాళ్ళు అట్లాగే ఉంటారు. ఇలాంటప్పుడు వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఓటేస్తారు ఖచ్చితంగా. నేను చాలా మందిని కలుసుకున్నాను, వాళ్ళు అసహించుకుంటారు చాలా వాళ్ళ నాయకత్వాన్ని, కానీ బయటికి చెప్పలేరు, చెప్తే వాళ్ళని ఉంచరు, వాళ్ళ మీద దాడులు జరుగుతాయి మిత్రులారా. సో ఈసారి మరి ఎలక్షన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి, ఒకసారి అవి కూడా చూపిద్దాం. లాఠీ చార్జ్ అవుతుంది. వార్నింగ్ ఇచ్చాడు ఒక అధికారి, మరి ఆయన శర్మ ఏదో ఉంది. సో ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ 100 వరకు ఏం చేశారు. సో మీరు ఏడుస్తారు ఎవడైనా బద్మాష్ పనులు చేస్తారని హెచ్చరించాడు. సో అయితే మరి అధికారులు అలా చేయాలి ముందుగానే. వాళ్ళని వచ్చి ఏమైనా చేసినాక వచ్చి చేయడం కంటే ముందే హెచ్చరించడం వల్ల చాలా మంది చేసే వాళ్ళు ఆగిపోతారు. కాబట్టి అలా హెచ్చరించిందని చెప్పి కూడా మమతా బెనర్జీ దాని గురించి ఏదో హంగామా చేయడానికి చూసింది. వాళ్ళు కొంతమంది ధనాలాగా చేశారు. అయితే ఈ పోలీసులకు తెలుసు అనమాట, వీళ్ళు దీంట్లో ఎక్స్పర్ట్స్, ఎవడెవడు ఎక్కువ ప్రాబ్లం చేస్తారని తెలుస్తుంది. అలాంటి వాళ్ళకి పర్టికులర్ గా ఆ గ్రూప్ లకు వార్నింగ్, ఇంటింటికి వెళ్ళి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు. లాస్ట్ టైం వాళ్ళ చరిత్ర తెలుసు వీళ్ళకి. అందులో లాస్ట్ టైం కేసు ఉన్న వాళ్ళందరినీ కూడా లోపలేసేసారు, ముందస్తుగా వాళ్ళని అరెస్ట్ చేశారు. అట్లాగే ప్రతిదీ కూడా యాక్టివ్ అయిపోయారు. ఇప్పుడు హిందూ సంఘాలు కూడా వాళ్ళు ఎక్కడికక్కడ చాలా దాని మీద యాక్టివ్ తిరుగుతున్నారు. ఇప్పుడు గుండాలు వస్తే గుండాలతో పోరాటం చేయాలి, ఇందులో చచ్చిన పర్లేదు. ఆ ప్రయత్నంలో ధర్మాన్ని గెలిపిస్తే అందరూ హాయిగా ఉండగలుగుతారు. ఇందులో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సెక్యులర్ కాదు. కానీ ఎవడైతే అన్ని మతాలు ఒకటే, అందరూ ఒకటే అన్నట్టుగా ఆలోచించే వాళ్ళందరూ కూడా మహామూర్ఖులు. అలాగే భయంకరమైన యమలోక శిక్షలు ఉండి తీరుతాయి. ప్లస్ భూలోకంలో కూడా ఇక్కడే పడిపోతాయి వాటిని. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పనా, ఇప్పుడు కేరళలో ఒకడు అన్ని మతాలు ఒకటే అంటే వాళ్ళ కూతురు లవ్ జిహాద్కు బలైపోయింది. ఈ కమ్యూనిస్టు వాళ్ళకి సైకిల్ చిన్నప్పటి నుంచి ఏం చెప్తారు, ముస్లింస్ మంచోళ్ళు, హిందువులు మంచోళ్ళు, అందరూ ఒకటే అంటారు అనమాట. వాళ్ళ గురించి వాళ్ళ కుయుక్తులు, వాళ్ళ మతం పిచ్చిగాలు ఎలా ఉంటారు, ప్రపంచంలో వాళ్ళ జనాభా పెంచుకుంటున్నారు, రకరకాల అమ్మాయిలకు ఎట్లా ట్రాప్ చేస్తున్నారు అన్న విషయం వీళ్ళు తెలియనివ్వరు. ఆ లెక్కకు వస్తే హిందువులు కూడా ఉన్నారు అంటారు. నిజంగానే హిందువులలో కూడా చాలా ఉంటారు, దుర్మార్గులు ఉన్నారు. కానీ వాడు స్వార్థం కోసం, దైవం కోసం చేయడాడు, వాడి ఇంద్రియాల కోసం తప్పులు చేస్తుంటారు వీళ్ళు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ మత పిచ్చితో వాళ్ళు చేస్తున్న పాపాలు లేదా మతాన్ని విస్తరించాలన్న దాంతో ఆర్గనైజ్ గా చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళేమో ఇండివిజువల్ గా చేస్తున్నారు వీళ్ళు నేరాలు. సో ఎనీవే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత దద్దరిల్లిపోయినాయి వాళ్ళ మీటింగ్లు. అయితే అసలు ఎప్పుడు కానీ విని ఎరగనంతగా రిజల్ట్ కూడా మీరు బ్రహ్మాండంగా వస్తుంది. 4వ తారీఖు చూడండి, ఏప్రిల్ 4, ఎప్పుడు ఊహించినంత రిజల్ట్ వస్తుంది. మనకు ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే జరిగింది. అప్పటి కూడా నేను అలాగే ఎదురు చూస్తూ ఉన్నాను.
5 లక్షలు ఖర్చు పెట్టుకొని అమెరికా నుంచి వచ్చి లైన్ లో నిలబడి ఓటేశారు. అది ఓటింగ్ కూడా ఒక్కసారి విపరీతంగా పెరిగింది. మరి ఈసారి కూడా ఓటింగ్ భయంకరంగా పెరిగిపోతా ఉంది. సో దొంగ ఓట్లు తీయడము ఒకటి కాదు, రెండు కాదు, చాలా 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 ప్రయత్నాలు జరిగినాయి. సో మీడియా కూడా కొంత ఇక్కడ కూడా చూపించగలుగుతుంది. ఎందుకంటే వీళ్ళు కొంతమంది మీడియాల మీద కూడా దాడులు అవుతాయని భయపడి ఇచ్చేవాళ్ళు కాదు బీజేపీకి అనుకున్న వార్తలు. కానీ ఇప్పుడు ఓపెన్ గా ఇస్తున్నారు అనిపిస్తుంది అక్కడ లోకల్ ఛానల్స్ కూడా. ఎందుకంటే లోకల్ ఛానల్స్ కంట్రోల్ పెట్టుకుంది వాళ్ళు కొంత ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక జాతీయ ఛానల్ బెంగాల్లో ఒక అదృష్టం ఏంటంటే కాస్త హిందీ మాట్లాడతారు అక్కడ, కాబట్టి హిందీ ఛానళ్ళు ఏఎన్ఐ కానీ ఇవన్నీ భారతదేశం ఎక్కడ పోతుంది, ఎలా డెవలప్ అవుతుంది, వాళ్ళ పక్క రాష్ట్రం బీహార్ ఎలా డెవలప్ అవుతుంది, అక్కడ రోడ్లు ఎంత అద్భుతంగా అవుతున్నాయి, వీళ్ళకి ఎప్పుడు టచ్ లో ఉంటారు వీళ్ళు బీహార్. అట్లాగే యూపీ కూడా వీళ్ళకి బార్డర్ షేరింగ్ ఉంది. సో యూపీ కూడా యూపీలో ఎంత డెవలప్ అయిందో, ఒకప్పుడు ఎంత గుండాయుధం ఉండేది వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు యూపీ అప్పట్లో మొరబెట్టుకున్నారు యూపీ సీఎంకి వెళ్ళి, మా దగ్గర ఇట్లా గుండాయుధం ఉంది, ఇలా ఉంది, అలా ఉంది, ఏం చేయాలి చెప్పండి అంటే ఏం చేయాలి, ప్రభుత్వం మారే వరకు ఏం చేయలేరు. అదే ఇందిరాగాంధీ అంటే ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడో భర్తలకు తీసి పడేసి వాళ్ళు ఒక 6 నెలలు తీసుకొని అక్కడ ఉన్న గుండాలను ఎక్కడొక్కడ కంట్రోల్ చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టేది. కానీ ప్రజలకు అలా పెడితే ఈ హిందువులు ఏముంటారు, గవర్నమెంట్ చూసుకుంటారు అని ఉంటుంది అనమాట. ఇప్పుడు దేవుడు కూడా కావాలంటే వాళ్ళే వచ్చి రాక్షసులను సంహారం చేయలేదు కదా. మహాభారతంలో కూడా అర్జునుడితో సంహారం చూపించాడు. అంటే ఇక్కడ కృష్ణుడు కూడా మనకి భగవంతుడు మనకి హెల్ప్ చేస్తాడు. కానీ చేయాల్సిన యుద్ధం మనమే. మన పిల్లల హోంవర్క్ చేయడం, వాళ్ళ హోంవర్క్ వాళ్ళు చేసిన వాళ్ళు అభివృద్ధి చేస్తారు, వాళ్ళు తెలివైన వాళ్ళు అవుతారు తప్ప వాళ్ళ హోంవర్క్ మనం చేసే అవ్వం కదా. అక్కడ ప్రజల్లో రావాలి, అన్యాయాన్ని ఎదిరించాలి. దానికి ఇప్పుడు ప్రభుత్వం సహకరిస్తుంది గుండాయుధం లేకుండా. కానీ ఇన్ని రోజులు వాళ్ళు భయాన్ని బద్దలు కొట్టి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడికక్కడ 2 నెలలు అక్కడ మళ్ళీ సిఆర్పిసి అక్కడ పెడతా అని చెప్తున్నారు. సో ఇంకా కూడా పెంచవచ్చు అవసరాన్ని బట్టి. సో అప్పుడు ఏమైనా ఈ ఎలక్షన్ల తర్వాత కూడా భయంకరంగా వైలెన్స్ జరిగింది. సో అలా ఏమైనా జరిగే అవకాశం ఉందేమో అని కూడా పెడతామని హామీ ఇచ్చారు. తద్వారా కూడా ప్రజలు చాలా ధైర్యంగా వచ్చి ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు ఓటింగ్ సర్లే మనం చూద్దాము.